ఇప్పుడు స్టూడెంట్ రేవంత్ రెడ్డి పుస్తకాలు చేతబట్టి హార్డ్వేర్ యూనివర్సిటీ క్లాసులకు 21వ శతాబ్దంలో నాయకత్వం అంశాలపై కోర్సు 30వ తేదీ దాకా క్లాసులు. తొలి రోజు హాజరైన సీఎం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 దాకా తరగతులు. 2.5 రాష్ట్రానికి రేవంత్ రెడ్డి హార్డ్వేర్ నుంచి సర్టిఫికేట్ అందుకున్న తొలి ముఖ్యమంత్రిగా రికార్డ్ అంట. ఇగో మన రేవంత్ అని నడుచుకుంటూ పోతుండు. వీళ్ళేమో చదువుల కోసం విదేశాలు పోయి వీళ్ళ బతుకుల మారాలే, ఇంకా కూడా పదవి వచ్చినాక కూడా ఇంకా పదవుల కోసం ఎట్లా రాజకీయం వేయాలనే దానిపైన కోర్సు నేర్చుకుంటున్నట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కాలేజీ రోజులు గుర్తుకొచ్చి ఉంటాయి కావచ్చు. కారణం ఆయన మళ్ళీ కాలేజీ విద్యార్థిగా మారారు. అది అమెరికాలోని ప్రఖ్యాత హార్డ్వేర్ విశ్వవిద్యాలయం స్టూడెంట్గా. చక్కగా మెడలో ఐడి కార్డు వేసుకొని పుస్తకాలు చేతబట్టి సోమవారం పొద్దున్నే భారీగా కురుస్తున్న మంచు మధ్య వణికించే చలిలో హార్డ్వేర్ పరిధిలోని మసాజ్ సెంటర్లోని కెనాడీ స్కూల్కు వెళ్ళారు. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పట్లో ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిగా 3 ఏళ్ల పాటు హైదరాబాద్ జేఎన్టీయూలో తరగతులకు హాజరైన రేవంత్ ఇప్పుడు సీఎం హోదాలో రోజుల వ్యవధిలోనే హార్డ్వేర్ నుంచి సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేయనున్నారంట. ఇప్పుడు దానివల్ల దేనికి ఉపయోగం అంటే ఈ వార్త ఇంత పెద్ద రాసిర్రు, దీనివల్ల దేనికి ఉపయోగం, దీనివల్ల ఎవరి బతుకులు మారినాయి, దీనివల్ల ఎవరికి మంచి జరిగింది, దీనివల్ల ఇంత పెద్ద రాసిరు కదా, దీనివల్ల ఎవరి బతుకులలో మార్పు వస్తుంది. రైతులు పోయి రోడ్ల మీద నిలబడి మాకు యూరియా కావాలి సార్, మాకు పంటలు ఆగమవుతున్నాయి, మా బతుకులు ఆగమవుతున్నాయి అంటే అది వార్త ఏడ కనబడది, వార్తనే కనబడది. అది మొన్న నాంపల్లిలో పేలుళ్ళలో 5 మంది చచ్చిపోయారు. దానికి కారణం అయిన అధికారుల పేర్లు ఏడ కనబడాయి, నాయకుల పేర్లు ఏడ కనబడాయి. కేవలం ఈడ కనబడేది భజన మాత్రమే కనిపిస్తుంది. ఈ పేపర్లకు ఇష్టానుసారంగా డబ్బులు ఇచ్చుకుంటా వీళ్ళని బతికించుకుంటా కాపాడుతున్న ప్రభుత్వాన్ని భజన చేసుకుంటా బతుకుడు తప్ప వీళ్ళ బతుకులు మరొకటి లేదు. పైసలే కావాలి వీళ్ళకు.